హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివిలు లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు నేను మీతో ఒక సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇదైతే ఒకరోజు వ్లాగ్ కాదు, 2 డేస్ కలిపి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య టైం అయితే అస్సలు కుదరట్లేదండి వీడియోస్ తీయడానికి కానీ పోస్ట్ చేయడానికి కానీ. ఆల్మోస్ట్ వీడియో పెట్టి కూడా ఒక 5 డేస్ అయితే దాటిపోతుంది. ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే నేనైతే మామిడికాయలు అయితే చూపిస్తున్నాను కదండి. ఇవైతే మేము కొనుక్కున్నాము. ఊరగాయ కాయలు కొనడానికని మార్కెట్కి వెళ్తే అక్కడైతే ఇవైతే అమ్ముతున్నారండి. ఇవి కూడా బంగినపల్లి కాయలే, కాకపోతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. వీటిని మాగేసుకొని తిందాంలే అన్నట్టు కొనుక్కున్నామండి. చాలా బాగున్నాయండి. ఈ కాయలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. అలాగే మనం బాక్స్ ఓపెన్ చేయగానే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సరేలే ఇంకా మగబెట్టుకొని తిందాము, కెమికల్స్ ఏమి ఉండవు కదా అన్నట్టు అయితే తీసుకున్నామండి. తెచ్చేసుకున్నాము బాక్స్లో పెట్టుకొని. ఇప్పుడు వీటన్నింటిని అయితే సపరేట్ చేస్తున్నానండి. అంటే కొన్ని కాయలు అయితే మరీ పచ్చిగా ఉన్నాయండి, కొన్ని అయితే కలర్ వచ్చేసాయి. కొద్దిగా కలర్ ఉన్న కాయలు అయితే పైన పెడదాం అన్నట్టుగా తీసి పక్కన అయితే పెట్టేశాను. వీటిని నేనైతే మాగేసుకుంటున్నానండి. అట్టపెట్టిలోనే పెట్టుకుంటున్నాను. లేదంటే ఒక దబర్లో వేసుకొని పైన ఎండుగడ్డిని కూడా వేసుకోవచ్చు. అలా వేసినా కూడా తొందరగా కాయలు అయితే మగ్గుతాయండి. ఇక నా దగ్గర అయితే ఎండుగడ్డి లేదు, అలాగే ఇవన్నీ పట్టే అంటే దబరు కూడా ఏం లేదండి. ఇక నేను ఈ అట్టపెట్టిలోనే అడుగున ఒక పేపర్ వేసి మామిడికాయలన్నీ పెట్టేస్తున్నాను. కొంచెం పచ్చిగా ఉన్న కాయలు అయితే నేనైతే అడుగున పెడుతున్నానండి. నేనైతే ఒక 3 వరుసల్లో అయితే పేర్చాను ఈ మామిడికాయలన్నింటినీ. 1 బై 1 అయితే పెడుతున్నానండి. అడుగును పెట్టిన కాయలు మాత్రం మరీ పచ్చిగా ఉన్నాయి. దానిపైన మరి కొంచెం మగ్గిన కాయలు అయితే పెడుతున్నానండి. నాకు కింద వరుసకైతే ఒక 8 కాయల వరకు పట్టాయండి. వీటన్నిటిని చక్కగా పేర్చేస్తున్నాను. కనీసం కొన్ని కాయలైనా కెమికల్స్ ఏమి లేకుండా తినచ్చు అన్నట్లుగా ఈ కాయలు అయితే మేము కొనుక్కున్నామండి. ఈ కాయల టేస్ట్ కూడా చాలా బాగుందండి. మేము ఆల్రెడీ పచ్చికాయ కూడా ఒకటి కోసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక టోటల్గా పైన అయితే ఈ కాయలు అయితే పెట్టేస్తున్నాను. ఈ కాయ చూసారు కదండి, ఈ కాయ ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ పైన ఉందండి. ఇవైతే కొద్దిగా మగ్గాయి, అందుకే పైన అయితే పెడుతున్నాను. వీటిపైన కూడా ఒక పేపర్ వేసేసి పెట్టేశానండి. చక్కగా ఒక 3-4 రోజులకైతే అన్ని కాయలు మగ్గుతాయి. ఇక దీనిపైన వెయిట్ పెట్టాలని ఒక చెక్క పెట్టి గుండ్రాయి కూడా పెట్టేశానండి. అలాగే నేను ఈరోజు కాయలు తెచ్చుకున్నాను కదండి, వీటిని కూడా కోసేసి ఊరగాయ అయితే పెట్టేశాను. నేనైతే ప్రాసెస్ మొత్తం తీయలేదండి, నాకైతే కుదరలేదు వీడియో తీయడానికి. ఈసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా కొలతలతో సహా అయితే చూపిస్తానండి. నేనైతే ఒక 2 కేజీల వరకు మామిడికాయలు అయితే తీసుకున్నాను. వీటన్నిటికి ఉప్పు, కారం, మావు పిండి, మెంతి పిండి, తెల్లగడ్డలు అన్నీ వేసేసానండి. చివరిగా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా అంటే నేనైతే 2 కేజీల కాయలకి 1.25 కేజీ ఆయిల్ అయితే వేసానండి. సరిపోతుందండి. మామిడికాయ అంతా చక్కగా ఊరేసరికి ఆయిల్ అంతా చక్కగా సరిపోతుంది. నేనైతే ఇది ఊరగాయ పెట్టడం 3rd టైం అనుకుంటానండి. ఇంతకుముందు 2 సార్లు పెట్టాను. చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా రోజులు వచ్చింది మాకు. అంటే మా పాప ఒకటే తినదండి మా ఇంట్లో, మేమైతే తింటాము. మా బొడ్డోడు కూడా ఊరగాయ అయితే చాలా లైక్ చేస్తారండి. టిఫిన్స్లో కూడా వేసుకొని తింటాడు. చక్కగా పెట్టేశానండి. నేనైతే టిఫినీలో పెట్టాను. ఈ టిఫినీలో పెట్టిన తర్వాత దీన్ని అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చేశానండి. ఎందుకంటే టిఫినీలో పెడితే స్టీల్ టిఫినీలు కదండి, ఇక్కడ హోల్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే నేను ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేశాను. ఈ ఊరగాయ కోసమే నేనైతే ఈ డబ్బా అయితే కొనుక్కున్నానండి. నేనైతే డీమార్ట్లో కొనుక్కున్నాను. నాకైతే 200 వరకు పడిందండి ఈ డబ్బా. చాలా బాగుందండి, చాలా గట్టిగా కూడా ఉంది. ఇప్పుడు ఆయిల్ చూసారు కదండి, ఇక్కడ వరకు ఉంది. ఊరగాయ అయితే చక్కగా మగ్గేసరికి ఆయిల్ అయితే కొంచెం అయితే పైకి అయితే వస్తుందండి. ఇక ఇవంతా ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చేసిన తర్వాత అడుగున కొంచెం ఊరగాయ ఉంటుంది కదండి, దాంట్లో కొద్దిగా రైస్ వేసుకొని అందరం తినేసాము. ఇక ఈవినింగ్ అయితే మా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. మా పాపని సమ్మర్ హాలిడేస్లో మేమైతే సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసామండి, ఒక 40 డేస్. అక్కడైతే క్లాసికల్, అలాగే చెస్, అలాగే డ్రాయింగ్ అయితే ఈ 3 కలిపి ప్యాకేజ్ మా పాపని అయితే జాయిన్ చేసామండి. ఇక ఫైనల్లీ సమ్మర్ క్యాంప్ అయితే క్లోజ్ అయింది. ఆ సెరమనీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారండి. అంటే పిల్లలు అక్కడ నేర్చుకుంటారు కదండి, ఆ పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అందుకే మేమైతే వచ్చామండి. ఈవినింగ్ 4:30 అని చెప్పారు, మేము వచ్చాము. ఆల్మోస్ట్ వెళ్ళేదానికి చివరికి ఒక 8:30 వరకు అయితే అయింది. పిల్లలందరూ చాలా చక్కగా వేశారండి డ్యాన్స్. ఈ రెడ్ కలర్ కోట్ వేసుకున్నారు కదా, ఆ బాబు అయితే చాలా బాగా వేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆ బాబు అక్కడే కదండి, చాలామంది బాగా వేశారు. ఆల్మోస్ట్ అందరు పిల్లలు బాగా వేశారండి. ఇకపోతే మా పిల్లలు అయితే వచ్చారండి. చూసారు కదండి, ఈ లాస్ట్ నుంచి సెకండ్లో ఉంది కదండి రెడ్ కోట్ వేసుకుని, తనే అండి మా పాప. నా వీడియోస్ చూస్తున్నందరికీ మా పాప అయితే తెలిసే ఉంటుంది. తనని మేము జాయిన్ చేసింది అయితే క్లాసికల్ కోసం అండి. జస్ట్ కొంచెం బేసిక్స్ అయితే నేర్పించారు. అంటే 40 డేస్ అండి. 40 డేస్లో సండే అయితే సెలవు ఉంటుంది. మేము కొంచెం లేట్గా జాయిన్ అయ్యాము. సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదండి, ఇంకా వచ్చి జాయిన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి ఒక 20-25 డేస్ అయితే వెళ్ళింది. అందులో కూడా సండే అయితే హాలిడే ఉండింది.
అందుకే కొద్దిగా బేసిక్స్ అయితే నేర్పించారు. క్లాసికల్ పూర్తిగా నేర్పించలేదు. పూర్తిగా నేర్పించాలంటే కంటిన్యూ చేయాలండి. మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. ఈ క్లాస్ టైమింగ్స్ అవన్నీ చూసి సెట్ అయ్యాక కంటిన్యూ చేయాలి. ఇక ఇక్కడ వీళ్ళైతే డాడీ కూల్ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారండి. నేనైతే ఆ సాంగ్ అలానే పెడదాం అనుకున్నాను. కానీ కాఫీ రైట్ అనే ఆప్షన్ అయితే పడుతుందండి. అందుకే ఆ సాంగ్ అయితే పెట్టలేదు. చాలా బాగా వేశారండి డ్యాన్సు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మా పాప చూసారు కదండి, చాలా హైపర్ యాక్టివ్ అండి. తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సెల్లో కూడా ఏవో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుందండి ఇంట్లో. ఇక ఇక్కడ కూడా చాలా బాగా వేసిందండి. మా పాపనే కాదండి, పిల్లలందరూ చాలా బాగా వేశారు. కాకపోతే పిల్లలకి పెట్టారు కదండి, ఆ హెయిర్ అదే కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టుంది. మిడిల్లో ఉన్న పాపకైతే అదైతే ఊడిపోతుందండి ఆ పాపకి. వీళ్ళు ముందే చెప్పుండాలండి, మేము అలా హెయిర్ పెడతామంటే పేరెంట్స్ దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అయితే వేసేవాళ్ళు. కానీ ముందేం అలా ఇంటిమేషన్ అయితే ఏం చేయలేదండి. కానీ అందరు పిల్లలు ఆ హెయిర్ని మేనేజ్ చేసుకుంటూ చాలా బాగా వేశారండి. నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలందరూ కూడా చాలా బాగా వేశారండి. సాంగ్ మొత్తం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. కాకపోతే ఆ మిడిల్లో ఉంది కదండి, ఆ పాప హెయిర్ తనకి బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. చాలాసార్లు అయితే ఊడిపోయిందండి. కానీ ఆ పాప ఆ జుట్టుని మేనేజ్ చేసుకుంటూ చాలా బాగా డ్యాన్స్ వేసిందండి. పిల్లలు చూసారు కదండి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో. ఫైనల్లీ డ్యాన్స్ సెరమనీ అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇదైతే నెక్స్ట్ రోజు వ్లాగ్ అండి. చెప్పాను కదా 2 డేస్ వ్లాగ్ అయితే కలిపి అయితే పోస్ట్ చేస్తున్నాను. మా పిల్లలకి యూనిఫామ్ తీసుకుందామని మేమైతే షాప్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే చెప్పాను కదండి ఆల్రెడీ, పిల్లల్ని అయితే స్కూల్ అయితే చేంజ్ చేశాము. అందుకని యూనిఫామ్స్ కోసం అయితే వచ్చాము. పిల్లల్ని తీసుకొచ్చామండి. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ సైజుని బట్టి తీసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకొచ్చాము. కానీ ఒక్క నిమిషం కూడా ఇక్కడైతే కామ్గా లేడండి. ఒకటే మనకి అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇక ఇక్కడ మేమైతే రెడీమేడ్ యూనిఫామ్స్ తీసుకుంటున్నామండి. పోయిన సంవత్సరం కూడా ఇలాగే రెడీమేడే తీసుకున్నాం మేము. ఇవైతే కుట్టించే పని ఉండదు. అలాగే మిషన్ కార్కి ఇచ్చినా కూడా మేబీ సైజెస్ అయితే చేంజ్ అవుతాయి. సరిగ్గా కుట్టకపోతే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుందండి. అందుకే మేమైతే రెడీమేడే తీసుకున్నాము. పాపకి బాబుకి ఇద్దరికి తీసుకున్నామండి. బాబుకి అయితే ట్రయల్ అయితే వేసాము. షర్ట్ అయితే బాగా ఫిట్ అయింది. కానీ మా పాపకే అండి దొరకలేదు. చాలా అంటే చాలా బక్కగా ఉంటుంది కదా. తనకైతే ఆల్మోస్ట్ ఫస్ట్ సైజే తీసుకున్నామండి. అది కూడా బాగా లూజ్ అయింది. సరేలే ఇంకా ఆల్టర్నేషన్ చేపిద్దామన్నట్టుగా తీసుకున్నామండి. పిల్లలిద్దరికి తీసుకున్నాము. ఒకటే అల్లరి చేస్తున్నారండి. పైగా చాలా క్రౌడ్ ఉంది. షాప్ అయితే నాకు కొంచెం ఇరుగ్గా అనిపించిందండి. చాలా చిరాగ్గా అనిపించిందండి ఈ షాపింగ్ నాకైతే. ఇక ఇద్దరికైతే డ్రెస్సులు అయితే ట్రయల్ చేసాము, తీసుకున్నామండి. ఇది కూడా లూజ్గానే ఉంది. ఇంకా సరేలే మనమైతే ఫిట్ చేపిద్దాం అన్నట్టుగా తీసుకున్నాము. ఇంకా తన సైజ్ అయితే దొరకలేదండి. చాలా షాప్స్ తిరిగాము అప్పటికే. ఇదైతే 3వ షాప్ అనుకుంటానండి. ఇంకా ఇక్కడ లేకపోతే తర్వాత రోజు వచ్చి చూద్దాంలే అన్నట్లుగా వచ్చాము. కానీ ఇక్కడైతే దొరికిందండి. మేము ఇక్కడ తీసుకోవడం కూడా ఫస్ట్ టైం అండి. ఇదైతే మిలాన్ అండి స్టోర్ పేరు. ఇక్కడికైతే వచ్చి తీసుకున్నాము. తీసుకొని డబ్బులు కూడా ఫోన్పే అయితే చేసేసామండి. ఇక్కడైతే మనకి 10% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది మనం తీసుకున్న ప్రోడక్ట్స్ మీద. చూసారు కదండి బయట ఎంత క్రౌడ్ ఉందో. చాలా అంటే చాలా క్రౌడ్ అనిపించిందండి. ఇకపోతే మాకు 10% ఆఫ్ వస్తే 300 వరకు కూపన్ అయితే వచ్చిందండి. ఈ కూపన్ తీసుకొని వాళ్ళ స్టోర్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే స్నాక్స్ బాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, సాక్సులు కానీ ఇవి అయితే తీసుకోవచ్చండి. మేమైతే సాక్సులు తీసుకుందామని వచ్చాము పిల్లలకి. మాకైతే చెప్పాను కదండి 300 వరకు ఆఫర్ అయితే వచ్చింది. ఇక వచ్చేసామండి సాక్సులు తీసుకోవడానికి. ఇక్కడ కూడా యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయండి. కాబట్టి మేము ఆ స్టోర్కి అయితే వెళ్ళాము. ఈ లాస్ట్లో కనిపిస్తుంది కదండి బ్లూ కలరు, అదేనండి మా పిల్లలు లాస్ట్ టైం స్కూల్ యూనిఫాము. ఇక వీళ్ళైతే ఇక్కడైతే సాక్స్లు అయితే చూసుకుంటున్నారు. నేను ఈ లోపు కొత్తగా విండో షాప్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ జామెంట్రీ బాక్స్లు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే చూస్తున్నాను. రేట్ అయితే చాలా ఉన్నాయండి. ఇదైతే పౌచ్ లాగా ఉంది, అందుకే కొద్దిగా తక్కువ కాస్ట్ అయితే పడింది. ఈ జామెంట్రీ బాక్సులు చూసారు కదండి, రేట్ అయితే టూ మచ్గా అనిపిస్తుంది. 186 రూపీస్ అంటండి. ఇది పిల్లలకి తీసిచ్చినా సరే వాళ్ళైతే పోగొడతారండి. ముఖ్యంగా మా పిల్లలైతే ఖచ్చితంగా పోగొట్టేస్తారండి. ఒక వారం తీసుకెళ్తారు, మళ్ళీ అయితే అది కనిపించడు, లేకపోతే విరగొట్టుకునైనా వచ్చేస్తారు. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. ఇవి కూడా అంతగా ఏం బాగాలేవు, కానీ రేట్ మాత్రం టూ మచ్ ఉందండి. ఇదేదో చిన్న వాటర్ బాటిల్లా ఉంది కదండి, చూశాను. దీని కాస్ట్ కూడా 56 రూపీస్ ఎంతో ఉందండి, నాకైతే సరిగ్గా గుర్తులేదు. అరౌండ్ 60 రూపీస్ వరకు ఉన్నట్టుంది. ఇక్కడ స్నాక్స్ బాక్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే నాకు కొద్దిగా రీజనబుల్ అనిపించింది, ప్లాస్టిక్ బాక్సెస్. కానీ మా పిల్లలకి అయితే స్నాక్స్ బాక్స్ అయితే ఉన్నాయండి, ఇంతకుముందు సంవత్సరమే ఉన్నాయి. అలాగే నేను డీమార్ట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా స్నాక్స్ బాక్స్ ఏమైనా కనిపిస్తే ముందుగానే తీసి పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలు కదా పోగొడుతూ ఉంటారు, వాళ్ళు పోగొట్టినప్పుడల్లా మనైతే షాప్కి వెళ్ళలేము కదా అన్నట్లు తీసి పెట్టుకుంటానండి. కానీ మా వారైతే తిడతారు, ఎక్కడ పోయినా ప్లాస్టిక్ వస్తువులే చూస్తున్నామని. మనం అవసరం ఉన్నప్పుడు తక్కువ తీసుకోవడం కన్నా ముందుగానే తీసి పెట్టుకోవడం మేలే కదండి. మరి మనం టూ మచ్గా ఏం కొనం కదా, అప్పుడప్పుడు కొంటాము, అవి పిల్లలకి యూజ్ అవుతాయండి. మేము ఇక్కడ ఇంకేం తీసుకోలేదు, ఓన్లీ సాక్సుల వరకే తీసుకున్నామండి.
మ్యాచింగ్ తీసుకోవాలి కదా. మా పిల్లల యూనిఫామ్ అయితే కాఫీ కలర్ అండి. అందుకే ఇద్దరికి రెండు జతల సాక్స్లు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. నేను మీకు ఏం తీసుకున్నానో క్లియర్గా చూపిస్తాను చూడండి. చెప్పాను కదండి, మేము వెళ్ళిన స్టోర్ అయితే మిలాన్ లైఫ్ స్టైలు. ఇక్కడ బాగుందండి, క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. పోయిన సంవత్సరం అయితే మేమైతే సిఎంఆర్లో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ మాకైతే కుదరలేదండి. ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. ఇంకా అక్కడ సెట్ అవ్వకపోయేసరికి ఈ షాప్కి అయితే వెళ్ళాము. ఇది మా బుడ్డోడికి అండి. మా బుడ్డోడికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి సైజు. వీడికేం ఫిట్ అయితే చేపివ్వలేదు. 2 జతలు తీసుకున్నామండి. అంటే మా పిల్లలకి కంటిన్యూగా 4 డేస్ అయితే యూనిఫామ్ ఉంటుంది. అందుకే రెండు జతలు అయితే తీసుకున్నామండి. సరిపోకపోతే మళ్ళీ తీసుకున్నాము అన్నట్లుగా ఇద్దరికి 2 జతలు అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇవైతే మా పాప యూనిఫామ్ అండి. నాకెందుకు ఇది కొద్దిగా లూజ్ అనిపిస్తుంది, చెప్పాను మా వారితో. కానీ ఒకసారి వేసి చూద్దాము, తనకి ఫిట్ అయితే ఓకే, లేకపోతే మనమైతే సైజ్ చేపిద్దాం అన్నట్లుగా తీసుకొచ్చేసానండి ఇంటికి. అంటే తను ఏమంటుందంటే కొంచెం లూజ్గా ఉంటే తనకి కంఫర్ట్గా ఉంటుంది కదా రాసేటప్పుడు అలానే అంటున్నారు. కానీ వేస్తానండి, వేసి చూస్తాను. చూసిన తర్వాత తనకి ఫిట్ అయిందో లేదో చూసి దాన్ని బట్టి టైలర్ దగ్గరికి వెళ్ళి నేనైతే స్టిచ్ అయితే చేపిస్తాను. అలా అనుకొని తీసుకొచ్చేసామండి. ఇకపోతే మాకు 300 పైన ఒక 15 రూపాయల వరకు క్యాష్ అయితే పడిందండి సాక్సులకి. 15 రూపాయలు ఇచ్చేసి మేమైతే సాక్స్లు అయితే తెచ్చుకున్నాము. పిల్లలకి ఇద్దరికైతే 2 జతలు అయితే తీసుకున్నామండి. బాబుకి 2, పాపకు 2. అలాగే ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నామండి. మా వారికి అయితే షూ ఉంది కదా, దానికి సాక్సులు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సరేలే అన్నట్టుగా తనకైతే బ్లూ కలర్ కూడా తీసుకున్నామండి. ఇలా జరిగిందండి ఈరోజు అయితే. చాలా అంటే చాలా హెక్టిక్గా అనిపించింది రోజు మొత్తం. ఈ మధ్య అయితే వీడియోలు చేయడానికి అస్సలు కుదరలేదు. మధ్యలో అమ్మ వాళ్ళు వచ్చి ఒక 4 డేస్ ఉన్నారండి. నేనైతే అప్పుడైతే ఏం వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెడతాను. నేను పెట్టాలంటే మీరైతే బూస్టింగ్ ఇవ్వాలండి. తప్పకుండా వ్యూస్ అయితే రావాలి. అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కామెంట్ కూడా చేయండి.